హలో అండి, వెల్కమ్ టు డీజేస్ రెసిపీ బుక్. ఈరోజు రెసిపీ బుక్లో రెసిపీ అయితే క్యారెట్ పొటాటో కర్రీ అండి. ఈ రెసిపీ ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో చట్నీ పప్పు లేదా దీన్ని పుట్నాల పప్పు అని కూడా అంటారు. ఇది ఒక 4-5 స్పూన్లు వేసుకొని అందులో 10 వెల్లుల్లిపాయలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసి దీన్ని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ మాదిరి పొడి చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక చిన్న బాణల్ని పెట్టుకొని బాణలి హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక 2-3 స్పూన్ల నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత అందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు వేసి పోపు వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా తరుక్కొని దోరగా వేసుకోవాలి. ఎర్రగడ్డలు బాగా దోరగా వేగిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకును వేసి బాగా వేపుకోవాలి. ఇందులో 1 స్పూన్ పసుపు, ఒక 1/4 స్పూన్ ఇంగువ వేసి ఒకసారి మిక్స్ చేసుకొని అందులో ముందుగా మనం తరిగి నీళ్ళలో నానబెట్టుకున్నటువంటి పొటాటోస్ ని వేసుకోవాలి. వీటిని ఒకసారి మిక్స్ చేసుకొని అందులో క్యారెట్ ను కూడా తరిగి పెట్టుకున్నది దీన్ని కూడా వేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడినంత ఉప్పుని వేసి కొద్దిగా నీళ్ళను వేసి వీటిని ఒక 5 నిమిషాల సేపు మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మనం వేసిన నీళ్ళన్నీ ఉడికిపోయి బద్దలు బాగా సాఫ్ట్ గా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి ఈ పొడిని వేసి ఒక 2 స్పూన్ల దాకా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే
అంతే అండి, రెడీ అయిపోయింది క్యారెట్ పొటాటో కర్రీ. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్కి మార్చుకుందాం.